హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ పిల్లలకి స్నాక్స్ అయితే ఏం చేయలేదండి. యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకున్నాను. ఇవాళ అసలు ఎన్ని అనుకున్నానో, ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అదేంటి పెండలం దుంప ఉంది. సో పెండలం దుంప బాయిల్ చేద్దాం అనుకున్నాను. అదేమో పెండలం దుంప ఉడకబెడితే అది ఏదోగా వచ్చింది. నాకు ఇంక భయం వేసింది దాన్ని చూస్తే. సరే అని చెప్పి ఇంకా సరేలే, ఇంకా స్వీట్ పొటాటో ఉంది. ఇదైతే మనకి ఎలాగో అలవాటు అయిందే కదా. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే కూడా మళ్ళీ కొంచెం పనే. సో రేపు చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కన పెట్టేశాను. ఆ పెండలం దుంప అయితే అసలు అదేంటో భయంకరంగా ఉంది. చూపిస్తాను ఉండండి. ఆ తర్వాత ఇంకా సరే సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక ఇలా స్వీట్ పొటాటో అయితే ఇలా ఉడకబెడుతున్నాను. అంటే దీంట్లో వాటర్ ఏం వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటామో అలా బేక్ చేస్తే సరిపోద్ది. మనం నీళ్ళు వేసి కనుక ఉడకబెడితే ఏంటంటే స్వీట్ పొటాటో చప్పడిపోద్ది, బాగోదు. అందులో ఉన్న స్వీట్ అంతా వాటర్ వంపినప్పుడు దాంట్లో వెళ్ళిపోద్ది అనమాట. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఇట్లా ఏం వేయకుండానే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట, అదే బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి పెండలం దుంప అని చెప్పేసి అమ్మారండి. మరి ఇది కూర పెండలమో లేకపోతే తినే పెండలం దుంపో నాకు తెలియట్లేదు, కానీ కందగడ్డలా ఉంది. కట్ చేస్తే మాత్రం కందలా ఉంది. నేను దీన్ని బాయిల్ చేశాను. అంటే మనం దీని ఏంటి పెండలం దుంపని ఉడకబెట్టి దాన్ని కట్ చేసి చిప్స్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సరే ఫస్ట్ బాయిల్ చేద్దాం, నాకు ఇష్టం పెండలం అంటే, నాకు చాలా ఇష్టం అనమాట. అయితే కొనేటప్పుడే డౌట్ వచ్చింది. సరేలే అని చెప్పేసి కొన్నాను ఆ రోజు. అది 1/2 కేజీ అనమాట. 1/2 కేజీ 30 రూపీస్ పెట్టి కొన్నాను. ఇదేమో కందగడ్డ. ఇది కందగడ్డ, నేను ఎప్పుడు ఇది వండుతూనే ఉంటాను. సో ఇది చూడడానికి ఇలా ఉంది కానీ లోపల బాగానే ఉంది. అది కొంచెం పైనంతా నీట్గా చెక్కేస్తే లోపల దుంప బాగానే ఉంది. అయితే అది ఓకే. ఇది మాత్రం కరపెండలం అని చెప్పి ఇచ్చాడండి అతను. కానీ అది కరపెండలం అయితే కాదు, నాకు అర్థమైంది. నాకు తెలిసి అది కూర పెండలం ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే కరపెండలం అంటే తెలుసు కదా, వైట్గా ఉంటుంది. పైన ఆ స్కిన్ కూడా ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. కానీ ఇదేమో చూడండి కందగడ్డ లాగుంది కదా. నాకు తెలిసి ఇది కర్ర పెండలం కాదు, కూర పెండలం అనుకుంటున్నా. కానీ ఇలా కట్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుందండి, చూసారా? ఇదేమో చాలా రోజుల నుంచి కట్ చేసిన పీసే ఇలా ఉంది. కానీ మనకి కందగడ్డ కట్ చేసిన కలర్ ఏం చేంజ్ అవ్వదు. కానీ కూర పెండలం ఏంటో ఇలా కట్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతూ ఉంది, అందుకే పడేసా. అది స్వీట్ పొటాటో అయితే బేక్ అవుతూ ఉంది. సో ఇంక వేరే స్నాక్స్ అయితే ఏం లేదండి. ఇవాళ అసలు బాగా అలసిపోయాను నేనైతే. మార్నింగ్ నుంచి ఫుల్ క్లీనింగ్. అంటే ఇవాళ థర్స్డే కదా, ఇల్లంతా మాప్ పెట్టడం, బాత్రూంలో నిక్కు అడగడం సరిపోయింది. వీక్లీ క్లీనింగ్ అనమాట. సో ప్రతి గురువారం క్లీనింగ్ తోటి అయిపోద్ది. సో ఇంకా స్నానం చేసేసి కొంచెం అన్నం తినేసి పడుకునేసాను. ఏం చేయలేదు. ఇంకా స్నాక్స్ కూడా ఏం చేసే ఓపిక లేక యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక చేయలా. స్వీట్ పొటాటో అయితే పాడైపోద్ది కదా. సో ఇప్పటికే ఒక 2-3 రకాల దుంపల్ని పాడు చేశాను ఎలాగో. సరే అని చెప్పి ఇంకా స్వీట్ పొటాటో అలా పెట్టా స్టవ్ మీద. అదైతే బేక్ అవుతూ ఉంది. అది అయ్యాక తినాలి. నాకైతే బాగా ఆకలేస్తుంది. ఇంకా మా వాళ్ళకైతే ఫోన్ చేసి వాళ్ళకి స్నాక్స్ ఏమైనా కావాలి అంటే తెచ్చుకోమని చెప్పాలి. అలాగే పాలు తాగుతానంటే పాలు తెచ్చిమ్మని చెప్పాలన్నమాట. అంతే. సో ఏం రెసిపీ చేయాలో ఆలోచిస్తున్నానండి కొత్తగా. కనీసం ఒక రెసిపీ అయినా ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్త రెసిపీ షేర్ చేస్తాను కదా. సో దానికోసం ఆలోచిస్తూ ఉన్నా అనమాట. సో చూస్తూ ఉండండి. వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో అది. సో ఇంకా అలా కొంతసేపు అయితే అలా కూర్చున్నాను, ఫోన్ చూస్తాను. ఈ లోపల ఇదైతే ఉడికిపోయింది. ఇదిగోండి. సో ఇదైతే ఉడికిపోయింది కదా. ఫస్ట్ అయితే ఒక 2 పీసులు పెట్టుకొని తినేయాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. చాలా బాగుంటుందండి ఇలా గనక. ఇప్పుడు అక్కడ మాడింది కదా, ఆ మాడింది ఇంకా బాగుంటుంది అనమాట. అందులో మీరు కావాలి అంటే కొంచెం బెల్లం పొడి కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం నెయ్యి, బెల్లం పొడి అలా వేసుకున్నా బాగుంటుంది. ఆ తర్వాత ఇంక మా వాళ్ళైతే వచ్చారు. కాల్ చేశాను. నిజానికి ఇవాళ నాకు చాలా ఆకలిగా ఉంది. బజ్జీలు, సమోసా ఏదైనా తెస్తారేమో అని చెప్పి కాల్ చేస్తే మా వారు ఏంటి అంటే అప్పటికే నేను 4:30 అంటే వాళ్ళకి 4:30కి స్కూల్ అయిపోతే నేను ఒక 4:50కి అలా చేశాను. అప్పటికే వచ్చేసారు వాళ్ళు, కింద ఉన్నారనమాట. అయితే అమ్మ డాడీకి స్పెషల్ క్లాస్ ఉంది, ఇంక డాడీ రావడానికి టైం పడుతుందంట, మమ్మల్ని దిగబెట్టేస్తున్నాడు అని చెప్పి, అరే ఏమైనా తీసుకోరండిరా అంటే, లేదమ్మా మేము వచ్చేసాం ఇంటి దగ్గరికి అని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమంటాను, సరే అని చెప్పి ఇంక కామ్గా అయిపోయింది. నేను ఏం మాట్లాడలా. ఆ స్వీట్ పొటాటోనే వాళ్ళకి పెట్టేసా. మా వారైతే అసలు వెళ్ళిపోయారనమాట. వాళ్ళని అలా దిగబెట్టేసి ఇంక అలా వెళ్ళిపోయారు.
ఇంక తను వచ్చేసరికి ఇంకా 6:30 అలా అయిపోద్ది. సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళకైతే అవే పెట్టాను. ఇంకా నేనైతే ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంక మార్నింగ్ అయితే చేయలేదు కదా పూజ, సరే ఈవినింగ్ అయినా చేసుకుందాంలే అని చెప్పేసి పూజ చేసుకుంటున్నా. అయితే పూజా రూమ్ మేకఓవర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏ కలర్ అయితే బాగుంటుంది కొంచెం సజెస్ట్ చేయరా? చూడండి, పైన నేను వుడెన్ వాల్పేపర్ వేసాను కదా, సో ఆ వాల్పేపర్నే ఇక్కడ కూడా వేస్తే బాగుంటుందా, లేకపోతే వైట్ కలర్ది ఏదైనా వేస్తే బాగుంటుందా? అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే బ్రౌన్ వేస్తే చీకటి అయిపోద్దేమో లోపలంతా అనిపిస్తుంది. వైట్ వేస్తే అంటే వైట్వి అంత బాగాలేవు వాల్పేపర్స్. అదే ఆలోచిస్తూ ఉన్నా అనమాట. కాకపోతే అక్కడ కొంచెం లైట్ కూడా పెడితే బాగుంటుంది లోపల, కాకపోతే అక్కడ లైట్ అయితే ఏం లేదు. సో ఏదైనా ఒక మంచి వాల్పేపర్ ఏ కలర్ బాగుంటుందో కొంచెం సజెస్ట్ చేయండి, నాకైతే మేకోవర్ చేద్దాం. అయితే ఇంకా అక్కడి నుంచి మా వారైతే వచ్చారు. నాకైతే పిచ్చి ఆకలేస్తుంది. ఇంక నైట్కి డిన్నర్ చేసే ఓపిక నిజంగా లేదు. అయితే ఇంక నేను ఏదైనా బయట టిఫిన్ తినేసి పిల్లలకి ఎగ్ నూడిల్స్ పట్టుకెళ్ళిపోదాంలే, పిల్లలకి మా వారికి అని అనుకున్నా. సరే అని చెప్పి ఇంక బయటకు వచ్చి ఇంక రాగానే అక్కడ పానీపూరి కనిపించింది. సో ఆకలేస్తూ ఉంది కదా, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పానీపూరి తినేసా. మా ఆయన అయితే తినరు. ఒకటైనా తినమంటే అమ్మ నాకొద్దు నువ్వే తిను అని చెప్పి ఇంకా సరే అని చెప్పేసి తినేసిన తర్వాత కామ్గా అనుకున్నట్లుగా వాళ్ళకి ఎగ్ నూడిల్స్ పట్టుకెళ్తే అయిపోయేది కదా. ఫోన్ చేసి అరే మీరు మొన్న నేను ఒకసారి మొన్న కాదు, ఒక 1 మంత్ బ్యాక్ అలాగా ఒక నూడిల్స్ ట్రై చేసామండి. మ్యాగీ వాళ్ళది కొరియన్ నూడిల్స్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో, నాకైతే బాగా నచ్చింది. సో పిల్లలు ఏంటి అంటే ప్లెయిన్ కొరియన్ నూడిల్స్ టేస్ట్ చేశారు. నేనేంటి అంటే బార్బిక్యూ కొరియన్ నూడిల్స్ అయితే ట్రై చేశా, చాలా బాగా వచ్చింది. సో ఫోన్ చేసి ఇది కావాలా అది కావాలా అంటే వాళ్ళు బయట నుంచి వద్దు, ఎగ్ నూడిల్స్ వద్దు, మాకు ఆ నూడిల్సే కావాలి, కొరియన్ నూడిల్సే కావాలి అని అన్నారు. సరే ఎలాగో బయటకు వచ్చాం కదా, ఒకసారి పక్కన రిలయన్స్ ఉంది చూసేసి వెళ్దాంలే అని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. కాకపోతే మ్యాగీ వాళ్ళవి లేవా, రామన్ కాదా, కొరియన్ నూడిల్సే మ్యాగీ వాళ్ళవి, రేమన్ బాలా లేవా, ఇప్పి వద్దు. లాస్ట్ టైం ఇదే అనుకుంటా ట్రై చేసింది వాళ్ళకి, బాగా మనం తినింది బాగుంది. టమాటా ఉంది, మ్యాగీ స్పెషల్ మసాలా ఉంది చూడు. ఇవన్నీ రెగ్యులర్ వేసాను, బాగోదులే. ఇవన్నీ మామూలే. ఇదేదో ఉంది మంచూరియన్ ఇన్స్టంట్ చైనీస్ మంచూరియన్ నూడిల్స్. కొరియన్ రామన్ కాదు సీను, మ్యాగీ కొరియన్, మ్యాగీ వాడిది కొరియన్ నూడిల్స్ అని ఉంటుంది. బ్లింకిట్లో చూడుకోవాలి, దీంట్లో లేదు, నా మొబైల్లో ఉంటుంది. నేను తేలేదు ఫోను, నా దాంట్లో కొట్టు వస్తుంది, గూగుల్లో కొట్టు. మొత్తానికి అక్కడ రిలయన్స్ అంతా ఎతికేవండి. మ్యాగీ వాళ్ళది బార్బిక్యూ కొరియన్ నూడిల్స్ అనమాట అవి. సో అదైతే అక్కడ లేదు. అంటే బార్బిక్యూ ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఆ నూడిల్స్కి, నాకైతే బాగా నచ్చింది. సో అదైతే అక్కడ లేదు. సరే అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళాక బ్లింకిట్ పెడదాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా ఇలా రాగానే చూసారా స్పైసెస్వి జార్లు భలే ఉన్నాయండి. అసలు నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే, ఎంత క్యూట్గా ఉన్నాయో. 19 రూపాయలు అంటండి. అసలు 19 రూపీస్కి ఏం వస్తున్నాయి చూడండి. లోపల గ్రిప్ కూడా ఉంది. ఏదైనా కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. బాగున్నాయి, అంటే 8 అనమాట. అసలు నేనైతే షాక్, ఎంత ముద్దుగా ఉన్నాయో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ ఇవి, చాలా బాగున్నాయి. నేనైతే ఇంకా అంటే చేతులు ఊరుకోవు కదా, సరే అని చెప్పి ఎక్కువ కొనలేదు, ఒక 3 అయితే కొన్నాను. అంటే ఏవైనా కొంచెం మనం దేవుడి దగ్గర కర్పూరం అలాంటివి అందులో వేసుకోవచ్చు. అంటే మనం పసుపు కుంకుమ అలాంటివి అంటే గాలిపోకుండా బాగుంటాయి. లేదు అనుకుంటే ఇంట్లో స్పైసెస్కి ఇలాచీ లవంగాలు ఇలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. బాగా నచ్చి నేనేదో ఒక 3 తీసుకున్నాను. ఇంక ఇవైతే మాత్రం నార్మల్ రేట్లేదండి. సరే అది గ్లాస్వి 200 ఉంది అది ఒక్కోటి, అవన్నీ ఎప్పుడు ఉండేవే. అయితే ఇది బాగుంది, 59 రూపీస్కి కప్పు బాగా నచ్చింది. ఎలాగో వీళ్ళు డైలీ నైట్ పాలు తాగుతారు కదా, అంటే స్టీల్ అయితే కాలుతున్నాయి. ఇందులో తీసుకుందాంలే అని చెప్పేసి ఇవి తీసుకుందాం అనుకున్నాను 3, కాకపోతే అది ఒక్కటే ఉందంట. అటువైపుదేమో 29 రూపీస్ అంట, అదేం బాగాలేదు. 59 రూపీస్ది బాగుంది, కాకపోతే ఒక్క పీసే ఉంది. నాకేమో 3 కావాలి ముగ్గురికి.
సరే అని చెప్పి ఇంక తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఒక్కసారి అవి కొనడం స్టార్ట్ చేసి అంటే కొంచెం మైండ్ అటు వెళ్ళింది అనుకోండి, అది బాగుంది ఇది బాగుందని అనవసరమైన షాపింగ్ అంతా చేస్తాం. అందుకే జస్ట్ చూస్తున్నాను అంతే, ఏం వద్దు అని చెప్పి. కానీ అవైతే తీసుకున్నానండి. ఇవైతే మాత్రం బాగా నచ్చాయి నాకైతే, భలే క్యూట్గా అనిపించాయి. అవైతే ఒక 3 తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాం అనమాట ఇంటికైతే మాత్రం. ఇప్పుడు వెళ్ళి శుభ్రంగా వాళ్ళకి ఫోన్ చేయకుండా నేను బయట నుంచి ఎగ్ నూడిల్స్ పట్టుకెళ్తే అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఫోన్ చేశానా, దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ చెయ్యాలి, బ్లింకిట్లో పెట్టాలి. రిలయన్స్లో అయితే ఎక్కడ దొరకలేదు నాకైతే. చెప్పు, ఇప్పుడు చెప్పు. అవి లేవురా మొత్తం అంతా, నా శుభ్రంగా నార్మల్ ఎగ్ నూడిల్స్ బయట తెచ్చుకొని తినేస్తే అయిపోద్ది కదా. నేను ఇందాక కాల్ చేశాను కదరా నీకు, ఎగ్ నూడిల్స్ తెస్తానురా అని చెప్పి. నువ్వు ఎగ్ నూడిల్స్ రామా అని అడిగావు అంతే. నువ్వు విష్ణు అదే చెప్తాడు. ఇప్పుడు ఏంటి, ఎగ్ నూడిల్స్ కావాలా? రామన్ అని పెట్టమ్మా, ఏదైనా పర్లేదు, జస్ట్ తిన్నాక ఉండేది అనుకుంటే చాలా. కానీ వేరే పెట్టమ్మా. అదే మొన్న మేము తిన్నాం కదా, అదే బాగుంది. మీరు తినింది ఏం బాగాలేదురా బాబు. రామన్ బాగాలేదురా. ఇది ఆ రోజు మేము తీసుకుంది బార్బిక్యూ, మ్యాగీ బార్బిక్యూ, అదేంటి కొరియన్ బార్బిక్యూ తీసుకున్నాం, మ్యాగీ వాడిది. అది కాదురా, మొన్న సెకండ్ టైము మీది తినేసిన తర్వాత మేము తిన్నప్పుడు కొంచెం తిన్నావు కదా, మళ్ళీ లాస్ట్లో నేను కొంచెం ఇచ్చాను, చాలా బాగుందమ్మా అన్నావు. సెకండ్ టైం తిన్నావు మరి ఇంకేంటి, అదే పెట్టేస్తున్నారు. నన్ను కన్ఫ్యూజ్ చేయకు, తినేస్తున్నారండి బాబు. అంత లేదు, నేను నీకు ఇవ్వను రా. ఓల్డ్ వైడ్ ఫేమస్సా? నేను తినలే ఓల్డ్ వైడ్ ఫేమస్ అయినవన్నీ. నాకు లాస్ట్ టైం నేను తిన్నా బార్బిక్యూ, అది బాగా నచ్చింది, అదే పెడతా. తెలీదు, ఇప్పటికే నీరసంగా ఉందంటే ఇంకొంచెం టార్చర్ చేస్తున్నారండి. శుభ్రంగా అసలు ఫోన్ చేయకుండా బయట నుంచి అది పట్టుకెళ్ళిపోయి ఉండాల్సింది ఎగ్ నూడిల్స్. ఫోన్ చేసి తప్పు చేశాను నేను. ఇంక మా ఆయన ఏమో సరే ఎగ్ కూడా వేయచ్చు కదా అని చెప్పి అలా ఒక మాటని అలా కామ్గా అయిపోయారనమాట. సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం ఇంకొకసారి వంటలోకి దిగామంటే ఏదో ఒక స్పెషల్గా లేకుండా అయితే చేయను. సో ఏంటి అంటే నూడిల్స్లో, అంటే చైనీస్ నూడిల్స్ కానీ కొరియన్ నూడిల్స్ కానీ ఏంటి అంటే వాళ్ళు పచ్చి వెజిటేబుల్స్ సూప్ లాగా చేసి ఒక ప్లేట్లో వెజిటేబుల్స్, తర్వాత నాన్ వెజ్, తర్వాత ఆమ్లెట్స్ ఇట్లా వేసుకుంటారు కదా వాళ్ళు. అన్నీ ప్లేట్లో పెట్టుకొని సూప్ అలా బాయిల్ అవుతూ ఉంటుంది, ఒక బౌల్లో వేసుకొని ఆ పచ్చివన్నీ అందులో డిప్ చేసుకొని తింటారు. సో అది అందరూ కూర్చున్నప్పుడు అలా చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకేమో అంటే నేను ఎగ్ తినను కదా, సో అందుకని నా కోసం కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా, పచ్చివే అనమాట. కానీ వాళ్ళకేంటి అంటే యాక్చువల్గా హాఫ్ బాయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఏం చేశాను అంటే హాఫ్ బాయిల్ తింటుంటే విష్ణుకి కడుపు నొప్పి వస్తుంది. అందుకే క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, అన్ని వెజిటేబుల్స్ని చాప్ చేసేసి అందులోనే కొంచెం సాల్ట్, ఎగ్ కూడా అందులో వేసేసాను అనమాట. ఎగ్ కూడా అందులోనే వేసేసి బాగా బీట్ చేసేసి ఆమ్లెట్ లాగా, అంటే మిక్స్డ్ వెజిటేబుల్ ఆమ్లెట్ లాగా ఒకవైపు అవుతూ ఉంటుంది. ఇంకా ఇదైతే పెద్ద ఏం లేదండి, మామూలు మ్యాగీ ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. వాటర్ బాయిల్ చేసి ఇప్పుడు నేను మీకు చెప్పిన కొరియన్ బార్బిక్యూ నూడిల్స్ ఉంటాయి కదా, సో అవి అందులో వేసేసేయడమే. వాటర్ బాయిల్ చేసి అందులో వేసేసి, కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసి కొంచెం సూపీ నూడిల్స్ లాగా చేసుకోవాలన్నమాట. సో అది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు పైనుంచి కొంచెం వెజిటేబుల్స్ కానీ, మష్రూమ్స్ కానీ, ప్రాన్స్ కానీ, ఎగ్ కానీ ఇలాంటివి డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తానులేండి. అయితే నాకు నూడిల్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి, ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 47 రూపీస్ ఉంది. కాంబోలో అయితే మనకి 117 రూపీస్కి 3 వచ్చాయి. యాక్చువల్గా 6 ఆర్డర్ చేశాను, 6 చేసేసాను కానీ ఎక్కువ అయిపోయింది, లాస్ట్లో కొంచెం వదిలేశారు మా వాళ్ళు. సో మా నలుగురికి 6 అయితే ఎక్కువ అయిపోయాయి. మనిషికి ఒకటైతే సరిపోద్దేమో అని నా ఫీలింగ్, ఎందుకంటే వెజిటేబుల్స్, కీరా, తర్వాత ఆమ్లెట్ ఇలా అన్నీ పెట్టుకొని తినేసరికి కొంచెం ఎక్కువ అయిపోయింది మాకైతే. సో ఏం లేదు, జస్ట్ వాటర్ బాయిల్ చేయడము, ఆ మ్యాగీ నూడిల్స్ అదే ఆ నూడిల్స్ వేసేయడము, తర్వాత కొంచెం ఘాటుగా 2 ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి చిల్లీ ఆయిల్ అనుకుంటా, అది కొంచెం బార్బిక్యూ స్మెల్ వస్తుంది చూడండి. మనకి
బార్బిక్యూ సాస్ బాగా గ్రిల్ చేసి పైన బార్బిక్యూ సాస్ వేస్తే ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, అలా ఉంటుందన్నమాట ఈ నూడిల్స్. సో బ్లింకిట్లో ఉంది. అంటే ఇది హెల్తీ కాదు, కాకపోతే ఎప్పుడైనా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా వెరైటీగా ఏదైనా ట్రై చేయాలి అన్నప్పుడు బాగానే ఉంటుంది. సో మీ ఇష్టం. ఇదేంటి అంటే కంప్లీట్గా హెల్త్ కోసం వద్దు, అసలు మైదా అలాంటివి తినొద్దు అనుకుంటే నేనేం చెప్పలేను, నేనైతే రికమెండ్ చేయట్లేదు. కాకపోతే కొంచెం సరదాగా ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు అలాంటప్పుడు పర్లేదన్నమాట. కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. సో ఇదిగోండి, ఒకవైపు అయితే నూడిల్స్ కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. సో అదైతే బాయిల్ అవుతూ ఉంది. ఇటువైపు అయితే ఆమ్లెట్ వేస్తున్నాను. నిజానికంటే చెప్తున్నాను కదా, ఇలా ఆమ్లెట్ కంటే కూడా, అంటే ఆమ్లెట్ ఇలా బాగుంటుంది, మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి చేసిన ఆమ్లెట్ చాలా బాగుంటుంది. అయితే హాఫ్ బాయిల్ లాగా, అంటే పెనం మీద అలా గుడ్డు కట్ చేసి కదపకుండా అలా వేసేసి పైన కొంచెం పెప్పరు చిల్లీ ఫ్లేక్స్ వేసేసి హాఫ్ బాయిల్ లాగా చేస్తారు. సో హాఫ్ బాయిల్ లాగా పెట్టేసి నూడిల్స్ అలా చేసాం కదా, పక్క నుంచి కొన్ని వెజిటేబుల్స్ అలా హాఫ్ బాయిల్డ్ ఎగ్ అలా పైన పెట్టేస్తే చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇది లాస్ట్ మంత్ చేశానండి నేను. లాస్ట్ మంత్ పిల్లలకేమో నార్మల్ కొరియన్ నూడిల్స్ చేశాను, మేమేమో బార్బిక్యూ కొరియన్ నూడిల్స్ చేసుకున్నాం. అదే ఇప్పుడు నేను చేసింది మొన్న చేశాను. పిల్లలు తినింది ఎందుకో బాగాలేదు, అంత ఇది లేదు. కానీ ఇది మ్యాగీ వాళ్ళ కొరియన్ నూడిల్స్, ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. సో అందుకే ఇప్పుడు మళ్ళీ అదే చేశాను అనమాట. సో ఆమ్లెట్ అయితే పిల్లలకి మా వారికి పెట్టాను, నేను తినను కాబట్టి నేను ఆమ్లెట్ వేసుకోలేదు, ఓన్లీ వెజ్జీస్ అనమాట. ఇదిగోండి ఇలా పచ్చివి బాగుంటాయా భారతి అంటే బాగుంటాయండి. క్రంచీగా ఆ సూప్లో అలా డిప్ చేసుకొని తింటూ ఉంటే క్రంచీగా బాగుంటాయి. నాకు అందులో ఉడకబెట్టిన వెజిటేబుల్స్ కంటే కూడా ఇలా పచ్చివే ఇష్టం అనమాట. సో కొంచెం స్పైసీగానే ఉంటుంది, అందుకే కొంచెం పచ్చి వెజిటేబుల్స్ అనుకోండి కారం అనేది అంత అనిపించదు, బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో అందుకే కొంచెం కీర అంటే కొంచెం సలాడ్ లాగా అలా పెట్టేసుకున్నాను అనమాట, బాగుంటుంది. సో మా డిన్నర్ అయితే ఇదనమాట. సో ఏదో అనుకొని ఏదో అయ్యి ఏదో చేశాను మొత్తానికి. సో అదే అండి ఇంక ఇవాల్టి రెసిపీ, ఇవాల్టి వ్లాగ్ అయితే మాత్రం. సో అంటే సూపర్ రెసిపీ అయితే ఏం కాదు, కానీ జస్ట్ ఇంకా అలాగా త్వరగా అయిపోద్ది కదా అని ఇంకా అదైతే చేసా. రేపు ఏదైనా మంచి రెసిపీ చేసి చూపిస్తాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.